ఈ నెల మార్చి 29 తెలుగుదేశం పార్టీ 43వ ఆవిర్భావ దినోత్సవం. అయితే ఇంత పెద్ద సుదీర్ఘ ఘన చరిత్ర కలిగినటువంటి పార్టీని ఒకసారి మనం ఈ పార్టీ చరిత్ర చూసుకుంటే ఎప్పుడో అన్నగా ఎన్టీ రామారావు గారు పెట్టిన దగ్గర నుంచి ఈరోజు నారా చంద్రబాబు నాయుడు గారి అధ్యక్షతన ప్రస్తుతం అయితే అధికారంలో ఉంది. ఈ పార్టీ చరిత్ర గురించి పార్టీ సాధించిన విజయాలు ఏంటి అంటే ఇంత సుదీర్ఘ చరిత్రలో మొదటగా చెప్పుకోదగ్గ విషయాలు అంటే మీరేమంటారు? ఒకటి, తెలుగుదేశం పార్టీ ఎలా పుట్టిందంటే ఒకప్పుడు ఈ ఉమ్మడి తెలుగు రాష్ట్రాలు, ఎందుకంటే ఇప్పుడు తెలంగాణ వేరైపోయింది, సీమాంధ్ర వేరైపోయింది. కానీ ఒకప్పుడు 1982 రోజు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్గా ఉన్నప్పుడు తెలంగాణ, రాయలసీమ, కోస్తాంధ్ర, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆనాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అనేక పరిస్థితులు ఉండేటివి. ఎలాంటి పరిస్థితులు అంటే ఆనాడు తెలుగు వాళ్ళని మద్రాసీలు, పక్క రాష్ట్రం పేరుతో మద్రాసీలు అని చెప్పి పిలిచేవాళ్ళు. ఇక్కడ ప్రజలు ఎన్నుకుంటే ముఖ్యమంత్రిని ఢిల్లీలో డిసైడ్ చేసేవాళ్ళు. ఢిల్లీకి చుట్టాలుగా ఇక్కడ మంత్రులు, ముఖ్యమంత్రులు పనిచేసేవాళ్ళు. కానీ ప్రజల గురించి ఆలోచించే విధానం లేదు. ఆ రోజుల్లో ఎన్టీ రామారావు గారు తెలుగుదేశం పార్టీ, తెలుగు వాళ్ళకంటూ ఒకటి ఉండాలి, తెలుగు వాళ్ళ ఆత్మగౌరవాన్ని ఢిల్లీ కాళ్ళకాడ పణంగా పెట్టేవాళ్ళు కాదు, ఇక్కడ తెలుగువాడికి ఆత్మగౌరవాన్ని ప్రపంచానికి మనం చాటాలనే ఒక బాధ్యతతో ఆ రోజు ఎన్టీ రామారావు గారు తెలుగుదేశం పార్టీని స్థాపించడం జరిగింది. అంతకుముందు 1982కు ముందు ఏంటంటే ఈ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఆనాడు తెలంగాణ, రాయలసీమ, కోస్తాంధ్రలో అనేక సమస్యలు ఉండేటివి. ఆ సమస్యలన్నిటికీ పరిష్కారం చూపించే దిశగా తెలుగుదేశం పార్టీని స్థాపించడం జరిగింది. హైదరాబాద్లో ఆనాడు తెలుగుదేశం పార్టీని 1982 మార్చి 29 అనౌన్స్ చేయడం జరిగింది. ఆనాటి నుండి నేటి వరకు ఎన్నో ప్రజల కోసమే పనిచేస్తూ ఉంది తెలుగుదేశం పార్టీ. ఎన్నో సంక్షోభాలను ఎదుర్కొనింది, ఎన్నోసార్లు అధికారం చేపట్టింది, ఎన్నోసార్లు ప్రతిపక్షంగా ఉండింది, దేశానికి అవసరమైన ఎన్నో ప్రయోగాత్మక నిర్ణయాలను తీసుకున్న తెలుగుదేశం పార్టీ. దాంట్లో మనం చూసుకుంటే తెలుగుదేశం పార్టీ పెట్టిన 9 నెలలకే అధికారంలోకి రావడం జరిగింది. మార్చి 29 ఎన్టీ రామారావు గారు పార్టీని అనౌన్స్ చేస్తే జనవరి 9వ తేదీకి ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. అదేవిధంగా దేశమంతా లో ఎక్కడా లేని విధంగా ఒక చైతన్య రథం మీద ఒక రాజకీయ నాయకుడు ప్రజల కోసం ప్రచారం చేయడం దేశంలో తొలిసారి చూసాం. ఆ తర్వాత ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రి అయిన నాటి నుంచి ఎన్నో రీఫార్మ్స్ తీసుకొని వచ్చారు. ముఖ్యంగా ఈ తెలంగాణలో పటేల్ పట్వారీ లాంటి వ్యవస్థని రద్దు చేశారు. ఎవరు? ఎన్టీ రామారావు గారు పటేల్ పట్వారీ వ్యవస్థను రద్దు చేసి ఈ తెలంగాణ ప్రజల పాలిట దేవుడయ్యాడు. ఎందుకంటే అప్పటి వరకు తెలంగాణ పల్లెల్లో ముఖ్యంగా పటేల్ పట్వారీ చేతుల్లో మగ్గిపోతూ ఉన్నారు ప్రజలు. అలాంటప్పుడు ఈ వ్యవస్థ రద్దు చేస్తే ప్రజలకు మనం నిజమైన స్వాతంత్రం అందించిన వాళ్ళం అని చెప్పి ఆ రోజు ఆ వ్యవస్థను రద్దు చేసిన వ్యక్తి. అదేవిధంగా కర్ణం మున్సబు అనే వ్యవస్థ ఉండేది, ఆ వ్యవస్థను కూడా రద్దు చేశారు ఎన్టీ రామారావు గారు. అదేవిధంగా ఈ తెలుగు నేలపైన తొలిసారి గంగను పారించిన అపర భగీరథుడు ఎన్టీ రామారావు గారు, తెలుగుదేశం పార్టీ. ఎందుకంటే అంతకుముందు కాంగ్రెస్ పార్టీ రాజకీయ నాయకులంతా ఏమంటే ఏదో వాళ్ళ పదవి వచ్చిందా, ఢిల్లీలో వీళ్ళ ముఖ్యమంత్రిని డిసైడ్ చేశారా, అంతే ఆ పదవిని అనుభవించారా అనే విధంగా ఉన్న రోజుల్లో అది కాదు, ప్రజలకి సేవ చేయాలి అనే దృక్పథంతో వచ్చిన ఎన్టీ రామారావు గారు ప్రజలకి ఏమేమి సమస్యలను ఆవిడికి మనం శాశ్వత పరిష్కారాలు చూపించాలని చెప్పి ఆ విధంగా ముఖ్యంగా రాయలసీమ, అదేవిధంగా తెలంగాణ, ఉత్తరాంధ్రలో కొన్ని ప్రాంతాలు ఈ విధంగా నీళ్ళు లేక రైతులు పంటలు పండించుకోలేక కరువుతూ ఉంటే ఆ రోజు మనం ప్రాజెక్టులు స్టార్ట్ చేయాలని తెలుగు గంగ కావచ్చు, అదేవిధంగా మద్దు వలస కావచ్చు, నెట్టెంపాడు కావచ్చు, ఇలాంటి ఎన్నో ప్రాజెక్టులు. అదేవిధంగా మనం చెప్పుకుంటే శ్రీరామ్ సాగర్ దగ్గర పవర్ విద్యుత్ ప్రాజెక్ట్ కావచ్చు, శ్రీశైలం దగ్గర కావచ్చు, మళ్ళీ అదేవిధంగా నాగార్జున సాగర్ దగ్గర కుడి ఎడమ కాలువలు కావచ్చు డెవలప్ చేయడం కావచ్చు. ఈ విధంగా ఎన్నో ప్రాజెక్టులు ఆ రోజు ఎన్టీ రామారావు గారు రూపకల్పన చేయడం జరిగింది, దాన్ని స్టార్ట్ చేయడం జరిగింది. అదేవిధంగా గాలేరు నగరి, హాంద్రి నీవా కావచ్చు, ఇలాంటి పులిచింతల ప్రాజెక్టు కావచ్చు, ఇలాంటి ప్రాజెక్టులన్నీ స్టార్ట్ చేసి దాదాపుగా ఈ తెలుగు నేలపైన దాదాపు 90% ప్రాజెక్టులు తెలుగుదేశం పార్టీ హయాంలో స్టార్ట్ అయ్యాయంటే ఏమాత్రం అతిశయోక్తి కాదు. ఈ విధంగా ఇరిగేషన్కి ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది. ఇరిగేషన్తో పాటు ఆ రోజు విద్యా వ్యవస్థని పటిష్టం చేయాలని చెప్పి ఎంసెట్ విధానాన్ని తీసుకొని వచ్చారు. మనం చూస్తే అదేవిధంగా అప్పటి వరకు కాలేజీల్లో ఉన్న క్యాపిటేషన్ ఫీజు విధానాన్ని రద్దు చేశారు. మనం చూస్తే చంద్రబాబు నాయుడు గారు ఎడ్యుకేషన్కి ఏ విధంగా ప్రయారిటీస్ ఇచ్చారో చూసాం. ఇంజనీరింగ్ కాలేజీలు పెంచడం కావచ్చు, మెడికల్ కాలేజీలు పెంచడం కావచ్చు, ప్రతి ఒక్కరు చదువుకోవాలని చదువులు పండగ అనే ఒక కార్యక్రమాన్ని తీసుకొని వచ్చి ఎంతోమంది బడుగు బలహీన వర్గాలకు సంబంధించిన పిల్లల్ని చదివిపించడం చేశారు. అదేవిధంగా మహిళలు ముఖ్యంగా చదువుకోవాలి అని చెప్పి 7వ తరగతి 8వ తరగతి అయితే ఆపిచ్చేస్తూ ఉంటే ఆ రోజు బడికొస్తా అనే పథకం ద్వారా సైకిల్ ఇచ్చి ఎంతోమంది మహిళల్ని పాఠశాలకు రప్పించి ఈ విధంగా చేశారు. ఆ తర్వాత మహిళలకు కాలేజీల్లో రిజర్వేషన్, ఉద్యోగాల్లో రిజర్వేషన్ ఇవ్వడం జరిగింది. గత శాసనసభ సమావేశాల్లో కూడా చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతూ ఇక్కడే ఉన్నారు సూర్యకుమారి గారు, చైల్డ్ వెల్ఫేర్ ఉమెన్ దీనికి సెక్రటరీగా చేస్తూ ఉన్నారు. ఆమె 1995లో మేము తీసుకొని వచ్చిన డెసిషన్ ద్వారా 1996లో గ్రూప్స్ రాశారు. ఆ రోజు ఈ పాలసీ ద్వారా లబ్ధి పొందినాము, ఈరోజు డెసిషన్ మేకర్గా ఉన్నారు. అలాంటి వాళ్ళని చూసినప్పుడు నాకు గర్వంగా ఉంటుందని చెప్పాడు. ఇలాంటి సంఘటనలు ఎన్నో తెలుగుదేశం పార్టీ తీసుకొని వచ్చిన రిజర్వేషన్ వల్ల. ఇవి మాత్రమే కాకుండా మనం చూసుకుంటే ఎన్నో విధాలుగా
తెలుగుదేశం పార్టీ అనేది చేయడం జరిగింది. మనం చూసుకుంటే ప్రజల వద్దకే పాలన కావచ్చు, జన్మభూమి కావచ్చు, ఇలాంటి కార్యక్రమాలన్నీ తెలుగుదేశం పార్టీ శ్రీకారం చుట్టింది, అది ముందుకు తీసుకొని వెళ్ళింది, సక్సెస్ అయింది. అదేవిధంగా ఐటీ రెవల్యూషన్ ఈ తెలుగు రాష్ట్రాల్లో ముఖ్యంగా రావడానికి ఆనాడు చంద్రబాబు నాయుడు గారు శ్రీకారం చుట్టడం జరిగింది. అదేవిధంగా దేశ రాజకీయాల్లో కూడా తెలుగుదేశం పార్టీ పాత్ర అనేది మనం ఎంతో గర్వంగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇప్పటి వరకు జాతీయ రాజకీయాలను శాసించే స్థాయిలో ఉన్నా కానీ ఏ రోజు మేము జాతీయ స్థాయిలో పదవులు కావాలని కోరుకోలేదు. ఎప్పుడన్నా మేము జాతీయ రాజకీయాలను శాసించే స్థాయిలో ఉన్నా మాకు మా రాష్ట్ర ప్రయోజనాలే ముఖ్యం అని చెప్పి పనిచేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ. దీంట్లో కొన్ని ఉదాహరణలు: 1984లో దేశం మొత్తం ఇందిరాగాంధీ చనిపోయిన తర్వాత కాంగ్రెస్ ప్రభంజనంతో రాజీవ్ గాంధీ గారు 404 సీట్లతో ప్రధాని అయితే ఆ రోజు తెలుగుదేశం పార్టీ పార్లమెంట్లోనే రెండో అతిపెద్ద పార్టీగా అవతరించింది. ఈరోజు దేశాన్ని ఏలే పార్టీ బీజేపీకి ఆ రోజు 2 స్థానాలుంటే దాంట్లో ఒక స్థానం తెలుగుదేశం పొత్తుతో హనుమకొండ నుంచి జంగారెడ్డి అనే వ్యక్తి ఆ రోజు పార్లమెంట్కి ఎన్నిక కావడం జరిగింది. ఇది అదేవిధంగా 1989లో నేషనల్ ఫ్రంట్ కన్వీనర్గా ఎవరైతే మన ఎన్టీ రామారావు గారు ఉండడం జరిగింది, విపి సింగ్ గారిని ప్రదానం చేయడం జరిగింది. ఆ తర్వాత 1996లో యునైటెడ్ ఫ్రంట్ స్థాపించి ఆ రోజు చంద్రబాబు నాయుడు గారి కన్వీనర్గా దేవేగౌడ, ఐకే గుజరాల్ గారిని దేశానికి ప్రధానులుగా అందించడం జరిగింది. ఆ తర్వాత ఎన్డీఏ కన్వీనర్గా చంద్రబాబు నాయుడు గారు ఉండి అటల్ బిహారీ వాజ్పేయి గారి ప్రభుత్వానికి ఆ రోజు మద్దతు ఇవ్వడం జరిగింది. ఆ రోజు క్యాబినెట్లో కూడా ఎలాంటి పదవులు తీసుకోకుండా తెలుగుదేశం పార్టీ అనేది మద్దతు ఇవ్వడం జరిగింది. 5 ఏళ్ళు బీజేపీ ప్రభుత్వం ఆనాడు నిలబడడానికి తెలుగుదేశం పార్టీ సహకరించింది. ఆ రోజు కూడా రాష్ట్ర ప్రయోజనాల కోసమే ఆలోచించింది. ఆ సమయంలోనే ఒక స్పీకర్ పదవి తీసుకోనంటే దేశానికి తొలి దళితుని లోక్సభ స్పీకర్గా చేసింది తెలుగుదేశం పార్టీ. అదేవిధంగా దేశానికి తొలి దళిత రాష్ట్రపతిని కేఆర్ నారాయణ గారిని ప్రతిపాదించింది. అదేవిధంగా అబ్దుల్ కలాం గారిని ప్రతిపాదించింది తెలుగుదేశం పార్టీ. అదేవిధంగా మనం చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ శాసనసభలో ఎవరైతే ప్రతిభా భారతి గారు ఉన్నారో ఆమెని, ఒక మహిళని శాసనసభకు స్పీకర్గా చేయడం జరిగింది. ఇవి మాత్రమే కాకుండా ఎన్నో రిఫార్మ్స్ అనేది రాజకీయాలు ఎంతోమంది బడుగు బలహీన వర్గాలకు సంబంధించిన వ్యక్తుల్ని రాజకీయాల్లోకి తీసుకొని వచ్చి ప్రోత్సహించడం జరిగింది. ఈరోజు చూస్తే ఈ 2 తెలుగు రాష్ట్రాల్లో ఎంతోమంది రాజకీయ నాయకులకి రాజకీయ భిక్ష పెట్టింది తెలుగుదేశం పార్టీ. ఈరోజు మనం చూసుకుంటే ఈరోజు తెలంగాణలో ఉండే చెప్పుకోదగ్గ స్థాయి నాయకులు, ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తులు కావచ్చు, ప్రధాన ప్రతిపక్ష నాయకుల స్థానంలో ఉండే వాళ్ళకి ఒక గుర్తింపునిచ్చింది తెలుగుదేశం పార్టీ. మనం చూసుకుంటే ఎంతోమంది లీడర్లని, ఒకరు కాదు ఇద్దరు కాదు, ఎర్రం నాయుడు గారు కావచ్చు, లాల్జాన్ బాషా గారు కావచ్చు, అదేవిధంగా ఇక్కడ మోతుకుపల్లి నరసింహులు కావచ్చు, కేసీఆర్ కావచ్చు, అదేవిధంగా తుమ్మల నాగేశ్వరరావు గారు కావచ్చు, మండ వెంకటేశ్వరరావు గారు కావచ్చు, మా పోచారం శ్రీనివాసరెడ్డి గారు కావచ్చు, జానారెడ్డి గారు కావచ్చు, ఇలా చెప్పుకుంటూ పోతే ఎంతోమందికి రాజకీయ అవకాశాలు తెలుగుదేశం పార్టీ అనేది కల్పించింది. వాళ్ళని ఒక నాయకులుగా తయారు చేసింది. ఈరోజు ఈ 2 తెలుగు రాష్ట్రాల్లో తెలుగుదేశం పార్టీ ఇచ్చిన నాయకత్వమే ఉందంటే ఏమాత్రం అతిశయోక్తి కాదు. ఇది ఇంత గొప్ప చారిత్రాత్మకమైన పార్టీ, చరిత్ర గల పార్టీ, ఎంతోమంది క్యాడర్ బేస్డ్ గల పార్టీ. ఎందుకంటే ఏదైనా పార్టీకి ఒకసారి అధికారం వచ్చి పోతే మళ్ళీ లేవడం అంత అసాధ్యం. అలాంటిది ఎన్నోసార్లు అధికారం పోయినా కానీ మళ్ళీ ఉవ్వెత్తున ఎగిసింది తెలుగుదేశం పార్టీ. ఎన్నో సంక్షోభాలను ఎదుర్కొంది. 1984లో నాదెండ్ల భాస్కర్ రావు రూపంలో సంక్షోభం వస్తే ఆ రోజు ఇంకా తెలుగుదేశం పార్టీని లేకుండా చేస్తామంటే ఆ రోజు తెలుగు ప్రజలంతా అండగా నిలబడి ఎన్టీ రామారావు గారిని మళ్ళీ సింహాసనం పైన కూర్చోబెట్టారు తెలుగు ప్రజలు. అదేవిధంగా మనం చూసుకుంటే 1995లో పార్టీలో ఒక దుష్ట శక్తులు వచ్చి పార్టీని లేకుండా చేయాలనుకుంటే ఆ రోజు చంద్రబాబు నాయుడు గారికి అండగా నిలబడి పార్టీని కాపాడుకున్నారు. అదేవిధంగా 2019లో చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసి తెలుగుదేశం పార్టీని లేకుండా చేస్తామంటే ప్రజలు ఎలాంటి తీర్పు ఇచ్చారో ప్రజా తీర్పు మనం చూసాం. ఈ విధంగా ఎన్నో సంక్షోభాలను ఎదుర్కొనింది. ఆ సంక్షోభాలను కూడా అవకాశాలుగా మార్చుకునింది తెలుగుదేశం పార్టీ. ఇలాంటి గొప్ప పార్టీ. ఎందుకంటే 3 తరాలుగా ఎన్టీ రామారావు గారు కావచ్చు, చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, లోకేష్ గారు కావచ్చు ప్రజల కోసం పనిచేస్తూ ఉన్నారు. మనం చూసుకుంటే కొన్ని రీఫార్మ్స్ గురించి మాట్లాడుకోవాలి. ఆనాడు ఎన్టీ రామారావు గారు పటేల్ పట్వారీ వ్యవస్థ రద్దు చేసి అదేవిధంగా మండల వ్యవస్థను తీసుకొని వచ్చి ప్రజలకు పరిపాలన దగ్గర చేశారు. ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారు ప్రజల వద్దకే పాలన అని చెప్పి ప్రజల దగ్గరికి పాలన తీసుకొని వచ్చాడు. ఈరోజు లోకేష్ గారు ఒక కొత్త ఒరవడితో వాట్సాప్ గవర్నెన్స్ అని ప్రజల చేతల్లోనే పాలన పెట్టాడు. ఈ విధంగా 3 తరాలుగా ప్రజల కోసం, రాష్ట్రం కోసం, తెలుగు వాళ్ళ అభ్యున్నతి కోసం ఈ తెలుగుదేశం పార్టీ పనిచేస్తూ ఉంది. నిరంతరం పనిచేస్తూనే ఉంటుంది. ఎప్పుడు తెలుగుదేశం పార్టీ లక్ష్యం ఒకటి, తెలుగు ప్రజలంతా ఆనందంగా ఉండాలి. తెలంగాణ అయినా, ఆంధ్ర అయినా, రాయలసీమ అయినా, ఏ ప్రాంతమైనా తెలుగు వాళ్ళు ఆనందంగా ఉండాలనేదే తెలుగుదేశం పార్టీ తొలి లక్ష్యం. దేశ రాజకీయాలను శాసించే స్థానంలో ఉన్న ఏనాడు కూడా మేము దేశ రాజకీయాల్లో మేము పొడి చేస్తాం, మేము పదవులు తీసుకుంటామని అనుకోలేదు. ఎన్నో పదవులు అటల్ బిహారీ వాజ్పేయి గారి ప్రభుత్వంలో కేంద్ర మంత్రి పదవులు 8-9 తీసుకోనంటే వద్దని చెప్పి రాష్ట్ర ప్రయోజనాల కోసం పనిచేసిన తెలుగుదేశం, ప్రధానమంత్రి పదవులు వచ్చినా తీసుకోకుండా ఈ తెలుగు రాష్ట్రాల కోసం పనిచేస్తూ ఉంది తెలుగుదేశం పార్టీ. అదేవిధంగా మనం చూసుకుంటే తెలుగు వాళ్ళు ఎక్కడున్నా, ఏ కష్టం వచ్చినా తెలుగుదేశం పార్టీ అక్కడ ఉంటుంది. అదే తెలుగుదేశం పార్టీ. ఏనాడు వ్యక్తిగత ప్రయోజనాలు తెలుగుదేశం పార్టీకి లేవు. ఒక చిన్న ఉదాహరణ చెప్తా. పివి నరసింహారావు గారు
ప్రధానమంత్రి అభ్యర్థిగా నంద్యాల నుంచి పోటీ చేస్తే మన తెలుగువాడు ప్రధానమంత్రి అభ్యర్థిగా పోటీ చేస్తున్నానని అభ్యర్థిని నిలబెట్టకుండా గౌరవించింది తెలుగుదేశం పార్టీ. ఆ తర్వాత అదే పివి నరసింహారావు గారు తెలుగుదేశం పార్టీ పార్లమెంటరీ పార్టీని చీల్చి అభ్యర్థులను లాక్కున్నా కానీ ఆ తర్వాత కూడా ఒక హుందాతనంగా వ్యవహరించింది కానీ ఎక్కడ ఏనాడు వ్యక్తిగతంగా వెళ్ళలేదు. అది తెలుగుదేశం పార్టీ యొక్క హుందాతనమైన రాజకీయాలు తెలుగుదేశం పార్టీ అలా చేస్తూ ఉంటుంది. ఏనాడు కానీ వ్యక్తిగత దూషణలకి తెలుగుదేశం పార్టీ పోదు. తెలుగుదేశం పార్టీ ఏమన్నా చేస్తుందా అంటే తెలుగు వాళ్ళ కోసం చేస్తుంది. ఆనాడు మహారాష్ట్రలో బాబ్లీ ప్రాజెక్టు రూపంలో తెలంగాణకు పొట్టగొడుతూ ఉంటే ఆ రోజు ఎదురొడ్డి నిలబడ్డాడు చంద్రబాబు నాయుడు గారు. ఈ విధంగా మనం చూసుకుంటే ఎక్కడైనా ఏ విషయంలో అయినా తెలుగు వాళ్ళకి అన్యాయం జరుగుతూ ఉందని తెలిస్తే ముందుంటుంది తెలుగుదేశం పార్టీ. తెలుగు వాళ్ళకి న్యాయం చేయడం కోసం పుట్టిన పార్టీ ఇది. ఇంకొంతమంది రాజకీయ నాయకులు ఈ యూనివర్సిటీలో పెరిగి ఈ పార్టీలో పెరిగి తల్లి పాలు దాగి రొమ్ముగుద్ది బయటికి వెళ్ళిపోయినా పార్టీ ఇన్నాళ్ళగా నిలబడిందంటే క్యాడర్ బేస్డ్ మీద నిలబడింది. ఎందుకంటే తెలుగుదేశం పార్టీకి ఉండే క్యాడర్ ఏ పార్టీకి లేదు. బహుశా భారతదేశ చరిత్రలో ప్రపంచ చరిత్రలో కూడా ఎక్కడా ఉండరు. ఎందుకంటే ఆత్మగౌరవంతో ఉండే పార్టీ కార్యకర్తలు, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, వాళ్ళకి ఆత్మగౌరవం ఒక్కటే. ఏంటంటే మన నాయకుడిని మనం మంచి స్థానంలో చూడాలి, మన పార్టీ మంచిగా ఉండాలి. అది అధికారమైన ప్రతిపక్షమైన ప్రజాపక్షం మా పక్షం అని చెప్పి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నిరంతరం పార్టీ కోసం పనిచేస్తూ ఉంటారు. ఎంతోమంది నియంతలు తెలుగుదేశం పార్టీని కాలగర్భంలో గలిపేయాలనుకుంటే అలాంటి వాళ్ళని కాలగర్భంలో గలిపేశారు ఈ తెలుగు రాష్ట్రాల ప్రజలు. అది తెలుగుదేశం పార్టీ యొక్క సత్తా. సార్, తెలుగుదేశం పార్టీ అన్న ఎన్టీ రామారావు గారు పెట్టినటువంటి అప్పుడు రాజకీయ పరిస్థితులు వేరు, ప్రస్తుత రాజకీయ పరిస్థితులు అయితే వేరు. ఇప్పుడు చూసుకుంటే తెలుగుదేశం పార్టీ అప్పటి పార్టీకి ఇప్పుడు తెలుగుదేశం పార్టీకి సంస్థాగతంగా ఉన్నటువంటి నిర్ణయాలు కావచ్చు లేదా పార్టీ పరంగా సిద్ధాంతాల్లో వీటిలో ఏదైనా మార్పు వచ్చిందంటారు లేదా మార్పు రావాలని మీరేమన్నా కోరుకుంటున్నారా? సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్ళు. ఇదే తెలుగుదేశం పార్టీ సిద్ధాంతం. ఆ సిద్ధాంతం కోసమే నాటి నుండి నేటి వరకు పనిచేస్తూ ఉంది. ఇక్కడ దాన్ని మించిన సిద్ధాంతం ఇంకొకటి లేదు. ఎందుకంటే ఎల్లప్పుడూ ప్రజల కోసం పని చేయాలి. ఎందుకంటే ఈ సమాజం అనేది దేవాలయం లాంటిది. అందులో ఉన్న ప్రజలు దేవుళ్ళు లాంటి వాళ్ళు. వాళ్ళకి సేవ చేయడం మన కర్తవ్యం ఒక రాజకీయ పార్టీగా. ఆ సిద్ధాంతాన్ని నమ్ముకొని 3 తరాలుగా 43 ఏళ్ళగా పార్టీ పనిచేస్తూ ఉంది. ఇదే విధంగా పనిచేయాలి, ఇదే విధంగా ఉంటుంది కూడా. ఇంకొకటి మీరు అన్నారు ఇప్పుడు కాలానుగుణంగా మార్పులని. తెలుగుదేశం పార్టీ అనేది ఎప్పటికప్పుడు కాలానుగుణంగా మార్పులు చేస్తుంది. దాంట్లో కొంచెం చిన్న రిఫరెన్స్ ఏంటంటే డిజిటల్ మెంబర్షిప్. మనం చూసుకుంటే దేశంలో ఏ రాజకీయ పార్టీకి లేనంత ట్రాన్స్పరెన్సీగా ఈరోజు డిజిటల్ మెంబర్షిప్ తెలుగుదేశం పార్టీకి జరుగుతూ ఉందంటే ఆ పార్టీ యొక్క గొప్పతనం మీకు తెలిసి ఉంటుంది. రీసెంట్గానే 1 కోటి సభ్యత్వాలు అనేది రీచ్ అవ్వడం జరిగింది. బహుశా భారతదేశ చరిత్రలో ఒక ప్రాంతీయ పార్టీ ఇంత ట్రాన్స్పరెన్సీగా సభ్యత్వం చేసి అది 100 రూపాయలు కట్టి సభ్యత్వం తీసుకోమంటే 1 కోటి మంది తీసుకున్నారంటే బహుశా భారతదేశ చరిత్రలో ఇంకొక పార్టీ ఏది ఈ విధంగా లేదు. ఈ ఒక పార్టీ తెలుగుదేశం పార్టీ ఈ విధంగా సభ్యత్వం చేసిన పార్టీ. మళ్ళీ ఇంకొకటి, మీరు తెలుగుదేశం పార్టీ ఎప్పుడు క్యాడర్కి హెల్ప్ చేస్తూ ఉంటుంది. భారతదేశంలో ఎన్నో రాజకీయ పార్టీలు ఉన్నాయి. కొన్ని పార్టీలు పుట్టాయి, కొన్ని కాలగర్భంలో కలిసిపోయినాయి, కొన్ని విలీనాలు అయిపోయి ఈ విధంగా చూస్తూ ఉన్నాం. కానీ తెలుగుదేశం పార్టీ ఇన్నేళ్ళైనా కానీ క్యాడర్ని కాపాడుకుంటూ క్యాడర్కి అండగా నిలబడుతూ ప్రజల కోసం ఉంది, ప్రజల్లో ఉంది కాబట్టి ఈరోజు ఇన్నేళ్ళైనా కానీ పార్టీని ప్రజలు ఆదరిస్తూ ఉన్నారు. తెలుగుదేశం పార్టీ సిద్ధాంతాలు అనేది ఎప్పటికీ అందరికీ మెచ్చేవి. తరాలు మారినా ఆ తరాలకు అనుగుణంగా సిద్ధాంతాలు అనేది అప్పుడున్న పరిస్థితులకు అనుగుణంగా ఒక మేనిఫెస్టో ప్రకటించడం కావచ్చు, ప్రజలకు అండగా నిలబడడం కావచ్చు, ఆ విధంగా జరుగుతూ ఉంది. ఒకనాడు ఐటీ రెవల్యూషన్ వస్తే ఆ ఐటీ రెవల్యూషన్ అందిపుచ్చుకొని ముందుగా మన తెలుగు వాళ్ళు ప్రపంచాన్ని శాసించే విధంగా ఆ రోజు ఒక వ్యూహాత్మకమైన మార్పులు చేసిన తెలుగుదేశం పార్టీ. ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు. ఆ తర్వాత వచ్చిన ఇప్పుడు చూస్తే వాట్సాప్ గవర్నెన్స్ కావచ్చు, ఇలాంటి ఎన్నో మార్పులు, డిజిటల్ గవర్నెన్స్, ఈ సేవలు కావచ్చు, అదేవిధంగా రైతు బజార్లు కావచ్చు, మళ్ళీ వచ్చి ఇంజనీరింగ్ కాలేజీలు డెవలప్మెంట్ కావచ్చు, మెడికల్ కాలేజీలు కావచ్చు, దేశంలోని తొలి మహిళా విశ్వవిద్యాలయం ఆనాడు ఎన్టీ రామారావు గారు చేయడం జరిగింది. తెలుగుదేశం పార్టీ థింగ్స్ టుడే, నేషన్ థింగ్స్ టుమారో అంటారు. ఎందుకంటే ఒకప్పుడు మహిళలకు ఆస్తిలో సమాన హక్కు అని చెప్పారు. అదేవిధంగా మహిళలకు రిజర్వేషన్ అని చెప్పారు స్థానిక సంస్థల వీటిలో. అది తెలుగుదేశం పార్టీ చేసిన తర్వాత ఒక 20 ఏళ్ల తర్వాత 30 ఏళ్ల తర్వాత దేశం అవలంబించింది. అదేవిధంగా మనం చూసుకుంటే ప్రతి ఒక్క దగ్గర ఇలాంటిది. ఆ రోజు జన్మభూమి అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు అన్నారు, ఈరోజు శ్రమదానం అని. ఈరోజు దాన్ని స్వచ్ఛ భారత్ అని పేరు మార్చుకొని ఈరోజు చేస్తూ ఉన్నారు. ఆ రోజు విజన్ 2020 అన్నారు, ఈరోజు విజన్ 2047 అని దేశం అంటూ ఉంది. అంటే తెలుగుదేశం పార్టీ ఏదైతే అవలంబిస్తుందో దాన్ని దేశం ఆ తర్వాత అవలంబించే విధంగా అలాంటి నిర్ణయాలు తీసుకుని తెలుగుదేశం పార్టీ ఆ విధంగా ఎల్లప్పుడూ దేశం కోసం, రాష్ట్రం కోసం, తెలుగు ప్రజల కోసం ఏ నిర్ణయాలు అయితే అవసరం ఆ నిర్ణయాలు తీసుకుంటూ తెలుగుదేశం పార్టీ ముందుకెళ్తూ ఉంది. ఇప్పుడు ఇందాక మీరు చెప్పారు 1 కోటి మంది సభ్యత్వం కలిగినటువంటి బలమైన ప్రాంతీయ పార్టీగా తెలుగుదేశం పార్టీ రూపొందించిందని చెప్పేసి. అయితే ఇంత బలమైన కార్యకర్తలు ఉన్నటువంటి పార్టీ కార్యకర్తల కోసం ఇన్ని సంవత్సరాలుగా వాళ్ళని ఏ విధంగా కాపాడుకుంటూ వస్తుందంటే ఏం చెప్తారు మీరు? ఒకటి, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఏది ఒకరి నుంచి ఆశించరండి. ఎందుకంటే నిస్వార్థంగా పనిచేసే కార్యకర్తలు తెలుగుదేశం పార్టీకి ఉన్నారు. మనం చూస్తే ఇక్కడ తెలుగుదేశం పార్టీ యొక్క
గొప్పతనం ఏంటంటే కార్యకర్తలకు ఎప్పుడూ అండగా నిలబడ్డారు. నాటి ఎన్టీ రామారావు గారి నుంచి నేడు లోకేష్ గారి వరకు. ముఖ్యంగా మనం కార్యకర్తలు అంటే గుర్తొచ్చేది లోకేష్ గారు గుర్తుకొస్తారు, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు. ఎందుకంటే దేశంలో ఏ పార్టీ ఆలోచించకన్నా ముందుగా తెలుగుదేశం పార్టీ ఫస్ట్ టైం కార్యకర్తలకు ఇన్సూరెన్స్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా కార్యకర్తల కోసం సంక్షేమ నిధిని ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా కార్యకర్తల కోసమే తెలుగుదేశం పార్టీ ఒక సెల్ని ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా కార్యకర్తల బిడ్డలు ఎవరన్నా చదువుకొని ఉద్యోగాలు లేకుండా వాళ్ళకి స్కిల్ డెవలప్మెంట్ ద్వారా ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళకి ఉద్యోగాలు చూపిస్తూ ఉంది తెలుగుదేశం పార్టీ. అర్థమైందా అండి? అదేవిధంగా ఇలాంటి విధానాలనే తెలుగుదేశం పార్టీ అవలంబిస్తూ వస్తూ ఉంది. మళ్ళీ క్యాడర్కి ఎవరికైనా ఇప్పుడు ముఖ్యంగా లోకేష్ గారు వచ్చిన తర్వాత ఏదన్నా అన్న మా పిల్లవాడికి ఈ విధంగా యాక్సిడెంట్ అయిందన్న, ఆర్థికంగా మాకు ఏం లేదన్నా, సరే నేను సహాయం చేస్తా ఉన్నారు. అదేవిధంగా మా పిల్లోడు చదువుకున్నాను, ఉద్యోగం లేదన్నా, సరే వాడి స్కిల్ డెవలప్మెంట్ ట్రైనింగ్ ఇస్తాం, ఉద్యోగం ఇప్పిస్తాం. అదేవిధంగా కొంతమందిది ముఖ్యంగా 2019 నుంచి 24 వరకు, 2004 నుంచి 2009 వరకు ఈ 2 సంఘటనల్లో ఆనాడు కాంగ్రెస్ పార్టీ నాయకులు కావచ్చు, మొన్న వైఎస్ఆర్సీపీ నాయకులు కావచ్చు, ఎంతోమంది తెలుగుదేశం పార్టీ కార్యకర్తలను చంపేశారు. చంపేస్తే వాళ్ళ బిడ్డలు అనాథలుగా మిగిలిపోయి ఉంటే ఆ రోజు పార్టీ వాళ్ళని తమ సొంత బిడ్డలుగా భావించి చదివిపించింది. ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారిని ఏ విధంగా అయితే చదివిపిస్తూ ఉన్నారో అదేవిధంగా ఆనాడు 2004 ఆ టైంలో అనంతపురం జిల్లాలో, కడప, కర్నూలు ఈ జిల్లాలో చనిపోయిన కార్యకర్తలను తీసుకొని వచ్చి ఫ్యాక్షన్ గొడవలు చనిపోయిన మీరు ఫ్యాక్షన్కి దూరంగా ఉండాలని ఎన్టీఆర్ ట్రస్ట్లో పెట్టించి వాళ్ళని లోకేష్ గారిని ఏ విధంగా అయితే చదివిస్తే అదేవిధంగా చదివించి వాళ్ళని ప్రయోజకులు ఈరోజు వాళ్ళు Group 1 ఆఫీసర్లుగా, Group 2 ఆఫీసర్లుగా పెద్ద పెద్ద కంపెనీలో మంచి పొజిషన్లో ఉన్నారు. అదేవిధంగా మొన్న 2019-24 చూస్తే జగన్మోహన్ రెడ్డి ఏ విధంగా ఒక దమనకాండ చేశాడు, ఆ దమనకాండం తట్టుకొని నిలబడింది తెలుగుదేశం పార్టీ. అప్పుడు ఎంతోమందిని లోకేష్ గారు తీసుకొని వచ్చి ఎన్టీఆర్ ట్రస్ట్లో పెట్టించి వాళ్ళని ఆయన సొంత డబ్బులతో చదివిపించి వాళ్ళని వీటి అన్నిటికీ దూరంగా ఉండాలి అని చెప్పి చూశారు. ఇలాంటి నిర్ణయాలు ఒక తెలుగుదేశం పార్టీ మాత్రమే తీసుకుంటుంది. ఎందుకంటే ఏ రోజు కానీ ప్రజలు బాగుండాలి, కార్యకర్తలు బాగుండాలి, అంతే. మనం ఏ రోజు హింసని ప్రోత్సహించామని చెప్పి తెలుగుదేశం పార్టీ నమ్ముతుంది. ఆ సిద్ధాంతాల ప్రకారంగానే తెలుగుదేశం పార్టీ ముందుకెళ్తూ ఉంది. మరి ఇంత బలమైన పార్టీ ఎందుకని గడిచిన 2009 ఎన్నికలప్పుడు కావచ్చు, 14 ఎన్నికలు కావచ్చు, తాజాగా చూసుకుంటే 2024 ఎన్నికల్లో ఎందుకని ఇతర పార్టీల వైపు చూడాల్సి వస్తుంది? ఇతర పార్టీలతో ఎందుకు గెలుపు కోరుకుంటుంది తెలుగుదేశం పార్టీ? ఇతర పార్టీలతో గెలుపు కోరుకోవడం అంటే మీరు అనేది ఏ విధంగా అంటే ఒక రకంగా ఇప్పుడు మనం చూసాం 2019 ఎన్నికల్లో సింగిల్గా పోటీ చేసింది తెలుగుదేశం పార్టీ. ఎందుకని 23 సీట్లకు మాత్రం పరిమితం అవ్వాల్సి వచ్చిందంటారు? మరి ఒకటి, ప్రజాస్వామ్యంలో ప్రజల సర్వాధినేతలు ఎప్పుడు చెప్తాం, ప్రజల సర్వాధినేతలు. ప్రజాస్వామ్యంలో ప్రజలు ఏ వైపు మొగ్గుతారో చూస్తాం. కొన్నిసార్లు ఏంటంటే మంచి చేసి కూడా ఓడిపోవాల్సి వస్తుంది. ఇప్పుడు మీరు అడుగుతూ ఉన్నారు కాబట్టి కొంచెం ఇన్డెప్త్గా మనం వెళ్తే తెలుగుదేశం పార్టీ 1982లో పుట్టిన తర్వాత 1983లో 9 నెలలకి అధికారం రావడం జరిగింది. ఆ తర్వాత దేశంలోనే రెండో అతిపెద్ద పార్లమెంట్ సీట్లు గెలుచుకున్న పార్టీకి 1984 ఎలక్షన్స్లో నిలబడడం జరిగింది. మళ్ళీ ఆ తర్వాత మనం చూసినట్లయితే నేటి వరకు మనం ఎన్నో సంక్షోభాలను తెలుగుదేశం పార్టీ తట్టుకునింది. 1984లో లాగేసి నాదెండ్ల భాస్కర్ రావు రూపంలో ఏ విధంగా ఎన్టీ రామారావు మళ్ళీ ముఖ్యమంత్రి అవుతాడా చూస్తామని చెప్పి అన్నారు ఎంతోమంది. తిరిగి ఒక నెలకంతా ఎన్టీ రామారావు గారిని సింహాసనం మీద కూర్చోబెట్టారు ప్రజలు. ఆ తర్వాత ఎన్టీ రామారావు గారు పార్టీలో కొన్ని ఇవన్నీ చూసిన తర్వాత గవర్నమెంట్ డిజాల్వ్ చేసి 1985 ఎలక్షన్కి వెళ్ళాడు. అప్పుడు 1983 కంటే ఎక్కువ మెజారిటీ రావడం జరిగింది. ఆ తర్వాత 5 ఏళ్ళు పరిపాలించడం జరిగింది. 5 ఏళ్ళు పరిపాలించిన తర్వాత 1989లో కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఏమన్నారు, మా విధానాలు మార్చుకున్నాము, ఎన్టీ రామారావు గారికి అవకాశం ఇచ్చారు కదా, మేము కూడా మారాము, మాకు ఒక అవకాశం ఇవ్వండి అని చెప్పి అడిగారు. మేము మారాము, అవకాశం ఇవ్వండి అన్నారు. ఎందుకంటే గతంలో తెలుగుదేశం పార్టీ పెట్టకముందు ఏంటంటే సంవత్సరానికి ఒక ముఖ్యమంత్రిని మార్చేవాళ్ళు. ఆ తర్వాత ఆ విధానం చూసి ప్రజలు విసుకెత్తిపోయారు ఆనాడు. ఆ తర్వాత వీళ్ళు మార్చుకున్నారంటే సరే మార్చుకున్నారు కదా ఒకసారి చూద్దాం అని చెప్పి అవకాశం ఇచ్చారు. మళ్ళీ 3 ముఖ్యమంత్రులను పెట్టారు. ఆ తర్వాత ప్రజలు ఎలా కొట్టారు తెలుసా? గూబ గుయ్యం అనే విధంగా కొట్టి 1994లో ప్రతిపక్షం కూడా ఇవ్వాలి కాంగ్రెస్ పార్టీకి. అర్థమైందా? మళ్ళీ 1999లో తెలుగుదేశం పార్టీ చేసిన అభివృద్ధి ఇవన్నీ చూసి ప్రజలు మళ్ళీ 1999లో అధికారం ఇచ్చారు. మళ్ళీ 10 ఏళ్ళు ప్రభుత్వంలో ఉన్న తర్వాత ఆటోమేటిక్గా ప్రభుత్వ వ్యతిరేకత అనేది ఎవరిపైన వస్తూ ఉంటుంది. ఆనాడు ఏంటంటే కాంగ్రెస్ పార్టీ మళ్ళీ ఒక డ్రామా స్టార్ట్ చేసింది. రాజశేఖర్ రెడ్డి వీళ్ళంతా మాకు ఒక్క అవకాశం ఇవ్వండి రాజశేఖర్ రెడ్డి స్టార్ట్ చేశాడు. అప్పుడు అనేక అవాస్తవాలు అన్ని ప్రచురించి ప్రజలను నమ్మించడానికి ట్రై చేశాడు. దాంట్లో సక్సెస్ అయ్యాడు రాజశేఖర్ రెడ్డి. అండ్ అవాస్తవాలు ప్రచురించి సరే ప్రజలు ఆ రోజు తెలుగుదేశం పార్టీకి 46 స్థానాలు ఇవ్వడం జరిగింది 2004లో. కానీ ఆనాడు కూడా ప్రజల కోసమే తెలుగుదేశం పార్టీ నిలబడింది. అంటే 1989లో కావచ్చు, 2004లో కావచ్చు ప్రతిపక్షంలో ఉన్నా కానీ ప్రజల కోసం నిలబడింది. అక్కడ ఏమైంది, 2009కి వచ్చేదానికి రాజశేఖర్ రెడ్డి ఓడిపోతాడని తెలిసిపోయింది. అప్పుడు ఏం చేశాడు, ఒక పార్టీని పెట్టించి నేను ఆ పార్టీల పేరు ఈ రోజున్న పరిస్థితుల అనుగుణంగా మనం క్లారిటీగా మాట్లాడు 2 పార్టీలు, ఒకటి ప్రజారాజ్యం, ఒకటి వచ్చి లోక్సత్తా. వాటి ద్వారా ఇటు తెలంగాణలో అటు సీమాంధ్రలో ఓటు అనేది చీలగొట్టారు.
ఆ రోజు డబుల్ గేములు రాజశేఖర రెడ్డి అంత డబుల్ గేములు ఆడి ఓట్లు చీలిపించి ఈ విధంగా చేసి ఏమయ్యాడు, గతంలో కాంగ్రెస్ పార్టీకి వచ్చిన సీట్ల కన్నా తగ్గిపోయాయి. కానీ తెలుగుదేశం పార్టీ 46 స్థానాల నుంచి 92 స్థానాలకు ఎగబాకింది. మనం చూస్తే అంటే ప్రజలు ఆటోమేటిక్గా మార్పు కోరుకున్నారు ఆ రోజు. కానీ ఏంటంటే వీళ్ళు గెలుపుని అంటే గెలిచిపోతాడని ఈ విధంగా ఓట్లు చీల్చి తెలుగుదేశం గెలుపుని అడ్డుకున్నారు ఆనాడు. అది అందరికీ తెలిసిన సత్యం. ఆ తర్వాత ఏమైనా రాజశేఖర రెడ్డి గారు చనిపోయారు. ఆ తర్వాత రాష్ట్ర పరిస్థితులు ఎలా మారాయి, రాష్ట్ర విభజన జరిగింది. ఆ తర్వాత ఎవరైతే ఆ విధంగా అనైతికంగా గెలిచిన గెలుపు ఎన్ని రోజులు నిలబడుతుంది? 2014లో కాంగ్రెస్ అనేది కనుమరుగైపోయింది, దేశంలో కనుమరుగైపోయింది కాంగ్రెస్, మీరు చూస్తే. అవునా కదా? ఆ తర్వాత తెలుగుదేశం పార్టీ అక్కడ ఒక బలమైన అధికారంలోకి రావడం జరిగింది. ఇక్కడ విపక్ష స్థానంలో 2% అంటే డబుల్ డిజిట్ పర్సెంటేజ్ ఓట్ బ్యాంక్తో థర్డ్ లార్జెస్ట్ పార్టీగా నిలవడం జరిగింది ఆ రోజు. మీరు గమనించినట్లయితే ఈ తెలంగాణలో థర్డ్ లార్జెస్ట్ పార్టీ. ఈ విధంగా చూసుకుంటే మళ్ళీ 2000 ప్రజలు తెలుగుదేశం పార్టీ చేసుకుంటూ అభివృద్ధి చేసుకుంటూ ఈ విధంగా వెళ్ళిపోతూ వచ్చింది. మీరు చూస్తే 2014లో అక్కడ అధికారం, మళ్ళీ అక్కడ ప్రజల కోసం చంద్రబాబు నాయుడు గారు పనిచేయడం, ఈ విధంగా ప్రజలు మళ్ళీ 2019లో ఎందుకు ఓడిపోయాం, జగన్మోహన్ రెడ్డి ఒక అవకాశం అన్నాడు, ఒక అవకాశం ప్రజలు ఇద్దామని ఇచ్చారు. మళ్ళీ 2024కి మీకు క్లియర్ పిక్చర్ కనబడతా ఉందా లేదా? ప్రజలు ఎవరైతే ఒక అవకాశం ఇచ్చారో ఆ వ్యక్తికి ప్రతిపక్షం కూడా లేకుండా కూర్చోబెట్టాడు. అర్థమవుతా ఉంది కదా మీకు? ఈ విధంగా ప్రజలు ఎల్లప్పుడూ తెలుగుదేశం పార్టీతోనే ఉన్నారు. కొన్నిసార్లు వేరే వాళ్ళు ఒక అవకాశం అనో లేకపోతే ఇంకొకటి ఏదో అంటే ఆ రోజు కొంచెం సరేలే అన్న ఉద్దేశంతో ఆ రోజు ఉంటారు. కానీ మళ్ళీ అధికారం అనేది తెలుగుదేశం పార్టీకి అప్పచెప్పడం జరిగింది. ఇక్కడ చూసుకుంటే చంద్రబాబు నాయుడు గారు గ్లోబల్ లీడర్, ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు కలిగినటువంటి రాజకీయ నాయకుడు. అయితే తెలుగుదేశం పార్టీని, ఓ పక్క పార్టీ క్యాడర్ని, రాష్ట్రాన్ని, డెవలప్మెంట్ని, ప్రజల్ని ఆయనదైన శైలిలో అనుభవశాలంతో ఇంతవరకు లాక్కొచ్చాడు. ఇప్పుడు ప్రస్తుతం ఆయన వారసుడిగా నారా లోకేష్ గారు ఎమర్జ్ అవుతున్నటువంటి పరిస్థితుల్లో ఈ యొక్క లెగసీని ఆయన కంటిన్యూ చేసే పరిస్థితి ఉంటారా సక్సెస్ఫుల్గా? తప్పకుండా. నేనైతే నమ్ముతున్నా పార్టీని అన్ని విధాలుగా నడిపించగల శక్తి నారా లోకేష్ గారికి ఉంది. ఎందుకంటే లోకేష్ గారు ఏదో మా నాన్న ముఖ్యమంత్రి, మా తాత ముఖ్యమంత్రి అని చెప్పి రాలా, ఫస్ట్ క్యాడర్తో ప్రయాణించాడు. మనం చూసుకుంటే 2013 నుంచి తెలుగుదేశం పార్టీ క్యాడర్తో నడుచుకున్నాడు లోకేష్ గారు. క్యాడర్తో ఉన్నాడు, క్యాడర్ సంక్షేమం కోసం పనిచేశాడు. ఫస్ట్ తెలుగుదేశం పార్టీ క్యాడర్ని బలోపేతం చేసుకొని ఆ క్యాడర్కి అండగా నిలబడి ఒక నాయకుడిగా ఎమర్జ్ అయ్యాడు. ఈరోజు లోకేష్ అంటే ఒక యూనిక్ ఐడెంటిటీ ఉంది. చంద్రబాబు నాయుడు గారు కొడుకనే కాకుండా నారా లోకేష్ అంటే యోగలం పాదయాత్ర చేశాడు. రాష్ట్రం మొత్తం మీద ఒక నియంత పరిపాలన సాగిస్తుంటే ఆ నియంతకి ఎదురొడ్డి నిలబడి తెలుగుదేశం పార్టీని అఖండ విజయం దిశగా తీసుకొని వెళ్ళాడు లోకేష్ అని చెప్పి ఈరోజు ప్రతి ఒక్కరూ మాట్లాడుకుంటూ ఉన్నారు. అదేవిధంగా కార్యకర్తలకి ఏ కష్టం వచ్చినా నేనున్నానని భరోసా ఇస్తున్నాడు. బహుశా భారతదేశంలో తనకు సమకాలీన రాజకీయ నాయకులు కుమారులు ఎవ్వరూ చేయని విధంగా ఈరోజు లోకేష్ గారు క్యాడర్కి నిలబడుతూ ఉన్నారు. ఈరోజు చూసుకుంటే పక్క రాష్ట్రంలో ఒక వ్యక్తి ఉన్నాడు, మన చుట్టుపక్కలే 2-3 రాష్ట్రాల్లో ఎంతోమంది యూత్ లీడర్స్ ఉన్నారు. అదేవిధంగా జాతీయ స్థాయిలో చూసుకుంటే ఎంతోమంది ఉన్నారు. వాళ్ళెవ్వరూ ఇవ్వని విధంగా క్యాడర్కి ఒక భరోసా ఇచ్చాడు లోకేష్ గారు. దాంట్లో సక్సెస్ అయ్యాడు. అంత సక్సెస్ఫుల్ క్యాండిడేట్ని పట్టుకోవాలంటాం. 23 స్థానాలు తెలుగుదేశం పార్టీకి వచ్చిన స్థాయి నుంచి తెలుగుదేశం పార్టీ అలయన్స్ 164 స్థానాలకు వచ్చే వరకు తనను నమ్ముకున్న క్యాడర్ని, తనను నమ్ముకున్న తన తండ్రిని, అదేవిధంగా పార్టీని తన తండ్రి యొక్క అడుగుజాడల్లో తన తాత ఆశయాల కోసం ముందుకు నడిపించాడు లోకేష్ గారు. 2024లో గెలుపులో లోకేష్ గారి పాత్ర మనం ఎంత చెప్పుకున్నా తక్కువే. చంద్రబాబు నాయుడు గారు ముందుండి పోరాడితే లోకేష్ గారు చంద్రబాబు నాయుడు గారు వెనకాల నిలబడి ప్రజల కోసం పోరాడాడు. చంద్రబాబు నాయుడు గారు అడుగుజాడల్లో నడిచాడు. తన తండ్రిని ముఖ్యమంత్రి చేయడం కోసం, ప్రజలకు ఇచ్చిన అధికారాన్ని మనం ఉపయోగించుకోవడం కోసం పనిచేశాడు లోకేష్ గారు. ఆ విధంగా పనిచేస్తూ ఉన్నారు. ఈరోజు కూడా నిరంతరం తన తండ్రికి చేదోడు వాదోడుగా ఉంటూ ప్రజల కోసం పనిచేస్తూ ఉన్నాడు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉంది. మరి తెలుగుదేశం పార్టీ క్యాడర్ కానీ, కార్యకర్తలు వాళ్ళు ఆశించిన స్థాయిగానే చంద్రబాబు నాయుడు గారు కానీ, లోకేష్ గారు కానీ తెలుగుదేశం పార్టీ పనిచేస్తుందా లేదా? ప్రస్తుతం ఖచ్చితంగా పనిచేస్తూ ఉంది. ఎందుకంటే రాష్ట్రాన్ని జగన్మోహన్ రెడ్డి అనే ఒక విధ్వంసకారుడు విధ్వంసం చేసి వెళ్ళిపోయాడు. అలాంటి విధ్వంసం చేసిన స్థాయి నుంచి ఈరోజు ఒక భరోసా ఇచ్చే స్థాయికి రాష్ట్ర ప్రజలను తీసుకొని వచ్చారు. సంక్షేమం, అభివృద్ధి చేస్తూ ప్రజలకు అండగా నిలబడుతూ, కార్యకర్తలకు అండగా నిలబడుతూ ఒక భరోసానిస్తూ ముందుకెళ్తూ ఉన్నారు. ఇప్పటి వరకు చూసుకుంటే 2019 నుంచి 24 మధ్య తెలుగుదేశం కార్యకర్తలు వాళ్ళ ఆస్తులు నష్టపోయారు, ప్రాణాలు కూడా పణంగా పెట్టి తెలుగుదేశం పార్టీని 24లో అధికారం తెచ్చారు. అటువంటి కార్యకర్తలకు సంబంధించి ప్రత్యేకంగా వాళ్ళ కోసం తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ఏం చేసినట్టు ఏం చెబుతారు? ఒకటి, కార్యకర్తలకి ఏవైతే మనం చెప్పుకున్నామో సంక్షేమ విభాగం ద్వారా కావచ్చు, అదేవిధంగా వాళ్ళని ఆర్థికంగా పైకి తీసుకొని రావడానికి వాళ్ళకి చేయాల్సిన విధంగా అన్నీ చేస్తూ ఉన్నారు. ఒకటి, మనం ఇక్కడ ఆలోచించాల్సింది తెలుగుదేశం పార్టీ నిర్ణయాలు ఇవన్నీ ఎంతో క్రమశిక్షణ గల పార్టీ.
ఆ క్రమశిక్షణకి తగ్గట్టుగా ప్రజల కోసం పార్టీలో ఒక విభాగాలను ఏర్పాటు చేసి ఆ విభాగాల ద్వారా ఎవరెవరికి కష్టపడ్డ వాళ్ళకి ఆ విధంగా ఇవ్వడం. అదేవిధంగా మన కార్యకర్తే అధినేత అని చెప్తారు తెలుగుదేశం పార్టీలో, దానికి తగ్గట్టుగా నిర్ణయాలు అనేది తీసుకోవడం జరిగింది. మీరు చూస్తే చంద్రబాబు నాయుడు గారు గత వారం రోజుల క్రితం ప్రతి వారం ఎవరైతే ఎమ్మెల్యే ఉన్నారో వాళ్ళు దగ్గర లోకల్ ఆఫీసులో అవైలబిలిటీ ఉండాలి, కార్యకర్తలకు ఏ పనులన్నా చేసి పెట్టాలి, వాళ్ళు ఏం కోరుకుంటున్నారు చేయాలి, ఎవరన్నా చేయకపోతే నేను చర్యలు తీసుకుంటానని చెప్పి చెప్పడం జరిగింది. అంటే ఇంత డేరింగ్గా ఏ పార్టీలో చెప్పరు, కానీ తెలుగుదేశం పార్టీలో చెప్తున్నారంటే తెలుగుదేశం పార్టీ క్యాడర్ బేస్డ్ పార్టీ. అది మనం ఇక్కడ ఎవరెవరినో చూసి ఎవరెవరినో ఏదేదో చేస్తే అనుకొని ఎవరెవరో చెప్పేవి మనం పట్టించుకోవాల్సిన అవసరం లేదని నేను భావిస్తూ ఉన్నా. తెలుగుదేశం పార్టీ చారిత్రాత్మక గల పార్టీ, ఎందుకంటే ఎన్నో విజయాలను చూసింది, ఎన్నో సంక్షోభాలను చూసింది, ఎన్నో ఎన్నికలను చూసింది. మనం చూసుకుంటే ఎన్నో లోక్సభ ఎన్నికలు కావచ్చు, అదేవిధంగా రాజ్యసభ ఎన్నికలు కావచ్చు, అదేవిధంగా రాష్ట్రపతి ఎన్నికలు కావచ్చు, పంచాయతీ ఎన్నికలు కావచ్చు, లోకల్ బాడీ చాలా ఎలక్షన్స్, మున్సిపల్ ఎలక్షన్స్, ఇవన్నీ చూసింది తెలుగుదేశం పార్టీ. ఎన్నో ఎలక్షన్లు చూసింది. 3 తరాలుగా ఎంతోమంది నాయకులు వచ్చారు పోయారు, కానీ కార్యకర్తల యొక్క బేస్తో తెలుగుదేశం పార్టీ ఇన్నాళ్ళుగా నిలబడింది, ఇంకా భవిష్యత్తులో కూడా నిలబడుతుంది. ఈ తెలుగు రాష్ట్రాల కోసం, ఈ తెలుగు ప్రజల కోసం, తెలుగు ప్రజల భవిష్యత్తు కోసం తెలుగుదేశం పార్టీ నిరంతరం పనిచేస్తూ ఉంటుంది. చివరిగా తెలుగుదేశం పార్టీ 43 సంవత్సరాల సుదీర్ఘ ప్రయాణాన్ని దృష్టిలో ఉంచుకొని భవిష్యత్తు ఏ విధంగా ఉండబోతుందంటారు? మొత్తంగా ఒకటి, భవిష్యత్తు అనేది మనం పరిస్థితుల అనుగుణంగా మారుతూ ఉంటుంది. మనం చూసాం తెలుగుదేశం పార్టీ 1982లో ఎలాంటి పరిస్థితుల్లో ఉండిందో, నేడు ఎలాంటి పరిస్థితుల్లో ఉందో. ఎన్నో అఖండ విజయాలను చూసింది. 93% స్ట్రైక్ రేట్తో నేడు చూడడం జరిగింది. 224 స్థానాలు చూడడం జరిగింది. పార్టీ పెట్టిన 9 నెలల్లోనే 200లకు పైగా స్థానాలతో మెజారిటీలు చూడడం జరిగింది. ఎంతోమంది ప్రధానులను నిర్దేశించే స్థాయిలో ఉండింది. అదేవిధంగా రాష్ట్రపతులని నిర్దేశించే స్థాయిలో, అదేవిధంగా లోక్సభకు భారతదేశంలో పార్లమెంట్ అనేది అత్యున్నత, అలాంటి పార్లమెంట్కి స్పీకర్గా ఒక తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ఎంపీని కూర్చోబెట్టడం సక్సెస్ అయింది. ఈ విధంగా ఎన్నో చేసింది ఈ దేశానికి, రాష్ట్రానికి. ఈ విధానాలను ఇలాగా ముందుకు సమయానుగుణంగా తెలుగుదేశం పార్టీ ముందుకెళ్తుందని నేను భావిస్తూ ఉన్నాను. ఓకే, తెలుగువారి ఆత్మగౌరవం కోసం పెట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ కాబట్టి ఇప్పుడు ఆ తెలుగు ప్రజలు 2 రాష్ట్రాలకు విడిపోయారు. మరి ఆంధ్రప్రదేశ్లో చూసుకుంటే తెలుగుదేశం పార్టీ చాలా బలంగా ఉంది, దానికి పైగా అధికారంలో కూడా ఉంది. మరి చూసుకుంటే తెలుగుదేశం పార్టీ ప్రస్తుతం తెలంగాణలో ఈ పరిస్థితి ఏ విధంగా ఉంది, భవిష్యత్తు ఏ విధంగా ఉండబోతుంది? ఒకటి, తెలంగాణలో తెలుగుదేశం పార్టీ ఎక్కువ, మనం ఓపెన్గా మాట్లాడుకుంటే తెలంగాణలోనే తెలుగుదేశం పార్టీకి ఎక్కువ మెజారిటీ వచ్చింది. మనం చూసుకుంటే 2009 అలాంటి టైంలో కావచ్చు, ఎన్నో సందర్భాల్లో కావచ్చు. ఎందుకంటే ముఖ్యంగా ఈ తెలంగాణకి ఒక రూపురేఖలను తీసుకొని వచ్చింది తెలుగుదేశం పార్టీ. ఎందుకంటే 1947లో భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన 1948 సెప్టెంబర్ 17 హైదరాబాద్ రాష్ట్ర విమోచనం జరిగి ఆ రోజు ప్రత్యేక తెలంగాణ ఏర్పడిన ఆ తర్వాత తెలంగాణ ప్రజలు అప్పటికి ఇంకా బానిసత్వంతో మగ్గుతూ ఉంటే పటేల్ పట్వారీల చేతులు అలాంటి పటేల్ పట్వారీ వ్యవస్థ రద్దు చేసి తెలంగాణ ప్రజలకు నిజమైన స్వాతంత్రాన్ని అందించిన పార్టీ తెలుగుదేశం పార్టీ. అది ప్రతి ఒక్క తెలంగాణ మారుమూల ప్రతి ఒక్కరికి తెలుసు. ఈ తెలంగాణకు ఒక రూపురేఖలను ఎంతోమంది బలహీన వర్గాలకు సంబంధించిన వాళ్ళ నాయకులుగా తయారు చేసింది తెలుగుదేశం పార్టీ. ఆ పక్క ఆదిలాబాద్ నుంచి మొదలు పెడితే ఈ పక్క ఖమ్మం వరకు, అటు కరీంనగర్ నుంచి ఇటు మహబూబ్ నగర్ వరకు ఎక్కడ తీసుకున్నా తెలుగుదేశం పార్టీ నాడేసిన పునాదులే, నాడిచ్చిన నాయకత్వమే. ఈ ఉమ్మడి 10 జిల్లాలలో, తెలంగాణ ఉమ్మడి 10 జిల్లాల్లో తెలుగుదేశం పార్టీ చేసిన అభివృద్ధి మరి ఒక పార్టీ చేయలేదంటే ఏమాత్రం అతిశయోక్తి కాదు. ఒక మంచి నాయకుల్ని, బలమైన నాయకుల్ని ఈ తెలుగు నేలకు అందించింది. ఈరోజు చూసుకుంటే 15 ఏళ్ళుగా ప్రత్యేక తెలంగాణ ఏర్పాటైంది కదా. ఈ 15 ఏళ్ళుగా ప్రత్యేక తెలంగాణ ఉన్న ఈరోజు ముఖ్యమంత్రిగా అయినా కానీ, ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా అయినా కానీ తెలుగుదేశం పార్టీ అందించిన నాయకులు మాత్రమే ఉన్నారంటే మనం గర్వంగా చెప్పుకో. ఈ ప్రభుత్వం అయినా, నాటి ప్రభుత్వం అయినా. ఈరోజు మనం చెప్పుకుంటే తుమ్మల నాగేశ్వరరావు ఖమ్మం జిల్లా వ్యక్తి, నాడు ప్రభుత్వంలో ఉన్నాడు, నేడు ప్రభుత్వంలో ఉన్నాడు. నాడు కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నాడు. ఏ పార్టీ ఆయనది? తెలుగుదేశం పార్టీలో సిద్దిపేట నుంచి ఎమ్మెల్యేగా ఉన్నాడు. తుమ్మల నాగేశ్వరరావు గారికి ఎన్టీ రామారావు గారు భిక్ష పెట్టడం జరిగింది. రేవంత్ రెడ్డి అనే వ్యక్తి తాను స్వతంత్ర అభ్యర్థిగా ఎమ్మెల్సీగా గెలిచినా తెలుగుదేశం పార్టీ యొక్క మద్దతుతో ఆయనకి జాతీయ స్థాయిలో గుర్తింపు వచ్చింది. అది తెలుగుదేశం పార్టీ. ఈరోజు ఎంతోమంది లీడర్స్, మీరు చెప్తే ఎవరు గంగుల కమలాకర్ గురించి మాట్లాడతారా? ఈరోజు జానారెడ్డి గారు ఉన్నారు కదా, జానారెడ్డి గారికి ఆ రోజు అంత అవకాశం ఇచ్చి మంత్రిగా అవకాశం కల్పించింది అన్నాడు. ఎన్టీ రామారావు గారు కల్పించారు. అదేవిధంగా ఇంద్రారెడ్డి గారికి అవకాశం తెలుగుదేశం పార్టీ కల్పించింది. ఈరోజు చూసుకుంటే రంగారెడ్డి జిల్లా అయినా, మహబూబ్ నగర్ జిల్లా అయినా, వరంగల్ అయినా, కరీంనగర్ అయినా, ఖమ్మం అయినా, ఆదిలాబాద్ అయినా, నిజామాబాద్ అయినా, మెదక్ అయినా, ఏదైనా తెలుగుదేశం పార్టీ అందించిన నాయకత్వమే ఈరోజు అక్కడ వెళ్తూ ఉన్నారు. ఈరోజు మోతుకుపల్లి నరసింహులు ఎక్కడి నుంచి వచ్చాడండి? మీరు ఎవరైనా మాట్లాడండి. ఈరోజు కడియం శ్రీహరి
ఆయన ఎక్కడి నుంచి వచ్చాడండి? తెలుగుదేశం పార్టీ. ఈరోజు ఎంతో ఎర్రబల్లి దయాకర్ రావు ఎక్కడి నుంచి వచ్చాడు? తెలుగుదేశం పార్టీ. మనం మాట్లాడుకుంటే ఇప్పుడు ఆదిలాబాద్ ఎంపీగా నగేష్ అని ఒక వ్యక్తి ఉన్నాడు, అంతకుముందు రమేష్ రాథోడ్ ఉన్నారు. ఇలాంటి వాళ్ళు ఎన్నో పార్టీలు. ఈరోజు తెలుగుదేశం పార్టీ అనేది ఎంతోమంది నాయకుల్ని తయారు చేసింది. ఆ నాయకులు అనే వాళ్ళు సమయానుగుణంగా తల్లిపాలు దాగి రొమ్ముగుద్దు వెళ్ళుండొచ్చు, వాళ్ళ రాజకీయ అవసరాల కోసం వెళ్ళుండొచ్చు. కానీ తెలుగుదేశం పార్టీ అనేది ఒక బలమైన నాయకత్వం నుంచి ఈ తెలంగాణలో నాయకులు వెళ్ళిపోయి ఉండొచ్చు, కార్యకర్తలు మనసులో అభిమానం అలాగే ఉంది. అవసరమైనప్పుడు అది బయటకు వస్తుంది. ఖచ్చితంగా ఈ తెలంగాణలో కూడా తెలుగుదేశం పార్టీ జెండా ఎగరేస్తుంది. సగర్వంగా చెప్పగలుగుతాం. ఈ తెలంగాణ నేలపైన ముఖ్యంగా ఎంతో అన్ని వర్గాలకి న్యాయం చేసిన ఏకైక పార్టీ ఏదన్నా ఉందంటే తెలుగుదేశం పార్టీ. అంతకుముందు వరకు పటేల్ పట్వాళ్ళు ఏదో పెత్తందారుల చేతిలో ఉండే రాజకీయాన్ని గరీబోడి ఇంటి ముందుకు తీసుకొని వచ్చింది తెలుగుదేశం పార్టీ. అది ఎవరిని కాదనలేని విషయం. ఈరోజు మాట్లాడుకుంటే అసెంబ్లీలో లేస్తే ఏ వ్యక్తి అయినా కానీ తెలుగుదేశం పార్టీ ఎన్టీ రామారావు గారు, చంద్రబాబు నాయుడు గారు చేసిన అభివృద్ధి గురించి మాట్లాడతారు. వాళ్ళు ఏ పార్టీలో అయినా ఉండొచ్చు. మీరు చెప్పండి, ఈరోజు క్యాబినెట్లో ఉండే వ్యక్తులు కావచ్చు, అవుట్ ఆఫ్ క్యాబినెట్ అపోజిషన్ పొజిషన్, ప్రతి ఒక్కరు ఏంటంటే తెలుగుదేశం పార్టీ చేసిన పునాదుల వల్ల ఈరోజు తెలంగాణకి ముఖ్యంగా అంత ఆదాయం జనరేట్ అవుతా ఉంది. అది ఏదైనా ఇరిగేషన్ ప్రాజెక్ట్స్, ఈరోజు ప్రియదర్శిని జోరాల ప్రాజెక్ట్ ఉంది, మహబూబ్ నగర్ ప్రజల పాలిట అది ఒక దైవంగా భావిస్తారు. అలాంటి ప్రాజెక్టు తెలుగుదేశం పార్టీ కంప్లీట్ చేసింది. మనం గర్వంగా చెప్పుకుంటాం. తెలుగుదేశం పార్టీ అనేది ఈ తెలంగాణ గడ్డ పైన మళ్ళీ జెండా ఎగరేస్తుంది. ఈ తెలంగాణలో ఉండే ప్రతి పల్లెలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఉన్నారు, నాయకులు వెళ్ళిపోయి ఉండొచ్చు. మళ్ళీ ఒక బలమైన నాయకత్వాన్ని తీసుకొని వచ్చి మళ్ళీ ఈ తెలంగాణ గడ్డపై జెండా ఎగరేస్తారని నేను భావిస్తూ ఉన్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.